ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమెన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, చిన్నపిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాగ్దానం అనేది మనకు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఆశీర్వాదం కోసం మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆశీర్వాదం కోసం కూడా మనం ఎన్నో మార్గాలను కనిపెడుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆశీర్వాదం కావాలంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నదండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అంటే నువ్వు కష్టపడి బాగా కష్టపడి ఎంతో అంటే నీ యొక్క శరీరం మొత్తం అలసిపోయే రీతిగా కష్టపడితే నువ్వు ఆశీర్వదింపబడలేవు. ఎందుకంటే నువ్వు కష్టపడి సమకూర్చిన దానికంటే ఎక్కువగా దేవుడు ఆశీర్వదిస్తే వచ్చే ప్రాఫిట్ అనేది అది నువ్వు కష్టపడిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. సో ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆశీర్వాదానికి మనం ఏం చేయాలో దేవుడి రోజు మనకు చెప్తున్నాడు. ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం గనుక మనము ఆయన నిమిత్తమై కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఆయన మాటని వింటామండి. నిజంగా అబ్రహామును చూస్తున్నట్టయితే, అబ్రహామా నీవు లేచి అని దేవుడు ఒక్కసారి చెప్పినప్పుడు అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని అంటే భయపడ్డాడు. కాబట్టి ఆయన మాటకు లోబడ్డాడు. ఆయన మాటకు లోబడి నీవు లేచి అని ఒక్క మాట పలకగానే నిజంగా అబ్రహాము లేచి అక్కడి నుండి ప్రయాణం చేసి దేవుడు చూపించు ప్రాంతానికి, దేవుడు చూపించు దేశానికి అబ్రహాము ప్రయాణం చేయడం అనేది జరిగింది. దేవుని మాట ప్రకారము అబ్రహాము భయముతో కూడి ఆయన మాటని ఆచరిస్తే అబ్రహాము ఎప్పుడూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో లేడు. కానీ అంతకంతకు అబ్రహాము ఆశీర్వదింపబడడం అనేది జరిగిందండి. కాబట్టి అబ్రహామును మనము ఉదాహరణగాను ఆదర్శంగాను ఒక సాక్ష్యంగాను తీసుకొని ఆశీర్వాదం మన జీవితంలో మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయం మనం కలిగి ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చండి. కాబట్టి ఈ రోజు నుండి ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలి అని అంటే దేవుని యందు భయం కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీరు ఊహించని ఆశ్చర్యకార్యాలను, అద్భుతాలని, ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అందించాలనుకుంటున్నాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీ జీవితంలో అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించావు. నిజంగా నీ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, ఆకాశమందున్న ఆసీనుడా, నా యందు భయభక్తులు కలిగి ఉన్న మీకు చిన్నలైనా పెద్దలైనా ఎవరైనా సరే నేను ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అంటున్నాం తండ్రి. కనుక మీ యందు మేము భయముతో తండ్రి ఆశీర్వదింపబడుటకు సహాయం చేయండి. దేవా, నీ యందు భయభక్తులు గల వారిని నువ్వు ఆశీర్వదిస్తావని ఈరోజు మాకు వాగ్దానం చేశావు. అబ్రహామును కూడా మాకు సాక్ష్యంగా చూపించావు కనుక మహోన్నతుడైన దేవ, భయము లేక తండ్రి యేసయ్య ఎన్ని రోజులు ఆశీర్వాదం మా సొంత శక్తితో పొందుకోవాలని ఎంతో ప్రయత్నించిన వారు ఉన్నారు. కానీ చివరికి ప్రయత్నం విఫలమైపోయి తండ్రి శరీరం అలసిపోయినప్పటికీ కూడా ఆశీర్వాదం చూడలేని తండ్రి క్షీణించకపోయిన కనులు ఎన్నో ఉన్నాయి తండ్రి. కానీ ఈ రోజు నుండి నీకు భయపడుతూ తండ్రి దేవా ఆశీర్వాదం పొందుకున్నట్టుకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నమ్మి ఈ వాగ్దానాన్ని విశ్వసించిన ప్రతి ఒక్క జీవితంలో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బదులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.